యూనివర్సిటీ ఆఫ్ జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మనకు మెయిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసీ అనే సిటీలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగిందండి. ఎలా అయితే మనకు ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఉందో సేమ్ అదేవిధంగా టిబ్లిసీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. ఆ యూనివర్సిటీ కూడా ఏంటంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ, అంటే లైక్ మనకు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏ విధంగా అయితే రీజన్ ఉందో అటువంటి ప్లేస్లోనే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. కనెక్టివిటీ పరంగా, ట్రాన్స్పోర్టేషన్స్ పరంగా స్టూడెంట్కి మెట్రో అవైలబిలిటీ అయినా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లోనైనా హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్ 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో మెట్రో అవైలబిలిటీ కూడా ఉండడం జరిగిందండి యూనివర్సిటీ దగ్గరలోనే. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ వచ్చేసి మైకెల్ సాకాష్విల్లీ అని చెప్పేసి హీ ఈజ్ ద 3rd president ఆఫ్ జార్జియా. ఆ కంట్రీ యొక్క 3rd president అండ్ ఇట్ ఈస్ ద ఓన్ క్యాంపస్ ఆఫ్ మైకెల్ సాకాష్విల్లీ. ఆ 3rd president యొక్క యూనివర్సిటీ అనేది ఏదైతే మనం ఇందాక సార్ చెప్పినట్టు జార్జియా ఇస్ ద 3rd safest కంట్రీ అని చెప్పి ఎలా అయితే చెప్పారో ఆ 3rd safest కంట్రీ అవ్వడానికి అండ్ కరప్షన్ ఫ్రీ కంట్రీ అవ్వడానికి కీ రోల్ ప్లే చేసింది మైకెల్ సాకాష్విల్లీ ఆయన యొక్క సొంత క్యాంపస్ అండి. వాళ్ళ మదర్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ ఆ యూనివర్సిటీకి. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ మెయిన్ మోటివ్ ఏంటంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి ఈయన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే అక్కడ జార్జియన్ కంట్రీలో అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి, నాట్ ఆన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ యూనివర్సిటీ ప్రెజెంట్ ఇప్పుడున్న స్టేటస్లో చూసుకుంటే మనకు ఆ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ర్యాంక్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. ఆ కంట్రీ ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ ఆ యూనివర్సిటీ వచ్చేసి. వెన్ కమింగ్ టు సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి యూనివర్సిటీ 3 dimension స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ, అంటే విజువలైజ్డ్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకు హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా క్లాసెస్ ఎడ్యుకేషన్ జరిగిద్దండి. అందులో అంటే విజువలైజ్ టెక్నాలజీలో చదువుకున్న స్టూడెంట్కి ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కువ రోజులు సబ్జెక్ట్ నాలెడ్జ్ గుర్తుండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఫ్యాకల్టీ పరంగా మాట్లాడుకుంటే హై క్వాలిఫైడ్ USMLE క్రాక్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ. USMLE అంటే అమెరికన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేసిన ఫ్యాకల్టీ డాక్టర్స్ ఈ యూనివర్సిటీలో ఏది ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగిద్దండి. అండ్ వెన్ కమింగ్ టు వీళ్ళ సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే బొలోగ్నా ప్రాసెస్, అంటే 99 ఇది యాక్చువల్గా జార్జియా ఇస్ యూరోపియన్ కంట్రీ. అక్కడ ఏంటంటే ఆ కంట్రీలో మనము యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్కి స్టూడెంట్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికైనా లేకుంటే పీజీకి వెళ్ళడానికైనా కూడాను బొలోగ్నా ప్రాసెస్, అంటే 99% యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఫాలో అయ్యే సిస్టమ్ బొలోగ్నా ప్రాసెస్. అంటే ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ బ్యాలెన్స్ చేస్తా కేస్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. అంటే క్లినికల్, ప్రాక్టికల్స్ అండ్ ఎడ్యుకేషన్ థియరిటికల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు ఎరాస్మస్ ప్లస్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్ యాక్చువల్గా ఈ యూనివర్సిటీ గురించి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అమెరికన్ గవర్నమెంట్ ఫండింగ్ యూనివర్సిటీ. అంటే పార్ట్నర్షిప్ విత్ మైకెల్ సాకాష్విల్లీ అండ్ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కూడా ఫండింగ్ పొందిన యూనివర్సిటీ. DFC అని చెప్పి ఉంటుంది, అమెరికన్ ఇంటర్నేషనల్ DFC అని చెప్పి, దాని ద్వారా ఫండింగ్ పొందిన యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో MBBS చదువుకునే స్టూడెంట్ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ యూనివర్సిటీ వచ్చేసి మనకు 4 అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్తో కూడా పార్ట్నర్షిప్లో ఉందండి. స్టూడెంట్ టైఅప్స్ ఉన్నాయి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో. లైక్ యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ అని చెప్పేసి పెన్సిల్వేనియా USA లో ఉంది. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ 4 యూనివర్సిటీస్తో కూడా యూనివర్సిటీ కొలాబరేట్ అయింది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో. వీళ్ళు చదువుకునేటప్పుడు అమెరికాలో కూడాను 6 months to 1 year అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేసుకోవడానికి, క్లినికల్స్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో కూడా చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న ఎరాస్మస్ ప్లస్ అనే ప్రోగ్రామ్ అండి ఇది.